హలో ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసు కదా ఇవాళ ఎందుకు వచ్చాను. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి కల్కి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇవాళ మార్నింగ్ 5:30 బెనిఫిట్ షోకి వెళ్ళడం అయితే జరిగింది. తర్వాత ఎందుకు చేయలేదంటే ఆఫీస్ అటు ఇంకా వెళ్ళాలి కదా, సో టైం సరిపోక చేయలేదు అంతే. బట్ ఈ మూవీ గురించి నేను చాలా మూవీస్కి ముందు బెనిఫిట్ షోకి వెళ్ళి తర్వాత వచ్చి మనం రివ్యూలు ఇచ్చేసారులే చాలామంది అని చెప్పేసి నేను సైలెంట్గా ఉండేవాడిని. బట్ ఇవాళ రివ్యూ ఇవ్వడానికి చాలా కారణములు ఉన్నాయి. కల్కి మూవీ వచ్చేసరికి మైండ్ బ్లోయింగ్ మూవీ. అసలు నాగ్ అశ్విన్ గారు ఏదైతే అనుకున్నారో అది మనకి స్క్రీన్ ప్లేలో చాలా అద్భుతంగా చూపెట్టారు. అసలు ఇట్లాంటి ఆలోచన ఒక మనిషికి రావడం అనేది చాలా రేర్. ఆయనకు వచ్చింది. చాలా సినిమాలు ఉంటాయి, వస్తాయి వెళ్తాయి, మాస్, కమర్షియల్, క్లాసిక్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ఇవన్నీ మన చుట్టూరు జరిగే జానర్స్ని ఆధారంగా తీసుకొని తీసే సినిమాలు. ఈవెన్ లవ్ స్టోరీ కానీ ఇవన్నీ తీసే సినిమాలు. వాటిని అంత అద్భుతంగా తీస్తున్నారు మన తెలుగు చిత్ర పరిశ్రమలో. బట్ ఈ సినిమా కొన్ని తరాలు పాటు చెప్పుకునే సినిమా, కొన్ని జనరేషన్లు చూడవలసిన సినిమా, మన ఇతిహాసం ఏంటో తెలుసుకోవాల్సిన సినిమా. ఇతిహాసం ఇది పెద్ద మాటలు మాట్లాడుతున్నా అనుకోవద్దు, నాకు చాలా లో నాలెడ్జ్ ఈ ఇతిహాసాల మీద కానీ. బట్ ఐ హ్యావ్ నాకు నా దైవం మీద చాలా భక్తి ఉంది, చాలా గౌరవం ఉంది. ఈ మూవీ చూశాక అది 1000 రెట్లు ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు ఒక డివోటీ సినిమాని అన్నమయ్య కానీ రామదాస్ కానీ ఈ సినిమాలన్నీ ఒక పరమ భక్తుడైన జీవితాన్ని మనకి తెర మీద చూపెడతారు. ఆయన జీవితానికి కొన్ని మెరుగులు దిద్ది మనకి అనేది చూపెడతారు. కానీ ఈ సినిమా అలా కాదు. ఈ సినిమా ఎవరి బయోపిక్ కాదు, ఏ డివోటీ గురించి కాదు. కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత మనం ఏంటి, మన జీవితం ఏంటి, మన జీవన విధానం ఏంటి అనే దాని గురించే కల్కి. నేను ఇంతలా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఈ రోజుల్లో చాలామంది జనరేషన్కి మన ఇతిహాసాల గురించి కానీ చాలామందికి తెలియదు. ఈవెన్ నాకు కూడా అంతగా తెలియదు. అలా తెలియని వారికి తెలియ చెప్పడం కోసం ఒక మోడర్న్ సైన్స్ ఫిక్షన్ మూవీని మైథలాజికల్ మూవీకి అటాచ్ చేసి ఆ కనెక్ట్ చేసి ఏదైతే చూపెట్టారో నాగ్ అశ్విన్ గారు, హీ డన్ ఏ గ్రేట్ జాబ్. తను అనుకున్నది చేశారు. హీ డిడ్ ఇట్. అంత బాగా చూపెట్టారు. ఈ సినిమాలో ఏ పాయింట్ గురించి చెప్పాలి అనుకోవడం కన్నా సినిమా మొత్తం ఓవరాల్గా ఈజ్ గుడ్. విజువల్ వండర్. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ రేంజ్ విజువల్స్ ఆఫ్టర్ బాహుబలి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అంత బాగా తీశారు మూవీని. ఇదేదో ప్రభాస్ గారు ఉన్నారనో లేదా ప్రభాస్ అభిమాననో నేను చెప్పట్లేదు. అంత బాగా తీశారు సినిమాని. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. ఇందులో లో ఉంది, కొన్ని పాయింట్స్ స్లో ఉన్నాయి, నెరేషన్ స్లో ఉంది. ఇట్లాంటివన్నీ మనం చెప్పుకోవడం నాకు తెలిసి యూజ్లెస్. అది అలా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ థాట్ వచ్చిన ఆయన్ని మనం చాలా గౌరవించాలి, ప్రశంసించాలి. కొన్ని సంవత్సరాల ముందుకెళ్ళి ఏంటి అని ఆలోచించి ఆయన తీసినందుకు మనం చాలా ఆయనకి సపోర్ట్ చేయాలి. ఎలాగో మన తెలుగు ఆడియన్స్ గురించి తెలిసిందే. కొత్త సినిమా వస్తే వాళ్ళు ఎంత ఆదరిస్తారు, కొత్త కాన్సెప్ట్ వస్తే ఎంత ఆదరిస్తారో మనకు తెలిసిందే. అలాగే ఈరోజు కల్కి మార్నింగ్ బెనిఫిట్ షోస్ నుంచి ఈరోజు సెకండ్ షో, ఫస్ట్ షో, మ్యాట్నీ షో అండ్ మార్నింగ్ షో అని లేకుండా గురువారం రిలీజ్ అయిన సినిమాకి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేసి ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది, ప్రతి భాషలో బాగా నడుస్తుంది. అంటే ఆయన ఒక్క ఐడియాలజీని ఆయన ఎంత బాగా ప్రజెంట్ చేశారో మనం ఈరోజు ఈ కలెక్షన్స్ కానీ, ఈ వసూళ్ళు కానీ, ఈ హౌస్ఫుల్స్ కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ వీక్ డేస్లో జాబ్స్ అని చాలా ఉంటాయి, కానీ ప్రతి ఒక్కళ్ళు జాబ్స్ అని కాకుండా కొత్తది ఏదో తీశాడు వెళ్ళి చూడాలి అని చూశారు. ప్రతి ఒక్కళ్ళు చూసిన ఎవ్వరికి నిరుత్సాహం అనేది ఉండదు. అంత బాగా తీశారు సినిమాని. నేను మార్నింగ్ నుంచి సినిమా చూసి వచ్చాక కొన్ని రివ్యూస్ అయితే చూడడం జరిగింది. సినిమా గురించి ఏం చెప్పారు ఏంటి, కొత్తగా తీసిన సినిమా గురించి మళ్ళీ పాత సినిమా లాగే చెప్పారా అంటే అదే సీన్. లో నెరేషన్ ఉంది, స్లో నెరేషన్ ఉంది, అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తగ్గింది. ఏంటండి ఇది? మన మైథలాలజీ, మన ఇతిహాసాలని ఆయన అంత ప్రజెంట్ చేసి ఒక సైన్స్ ఫిక్షన్కి కనెక్ట్ చేసినాడు అంటే ఆయనకి ఎంత గౌరవం ఉందో మన తెలుగు చరిత్ర మీద మనం దానికి చాలా గౌరవించాలి. ఇందులో తీసుకెళ్ళి ల్యాగ్ ఉంది, స్లో ఉంది,
ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం స్లో ఉంది, స్టోరీలోకి తీసుకెళ్ళాడు. స్టోరీలోకి తీసుకెళ్ళాలి, ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, క్యారెక్టర్స్ గురించి చెప్పాలి. ఎస్, నిజమే, అది ప్రతిదీ కరెక్ట్గా చూపెట్టాడు. సమ్ అన్వాంటెడ్ సీన్స్ అంటున్నారు, ఏమున్నాయండి అన్వాంటెడ్ సీన్స్? రివ్యూలు వ్యూస్ పెంచుకుందామని, లైక్స్ పెంచుకుందామని ఒక కొత్తగా తీసుకొచ్చిన ఐడియాలజీని కూడా ఇన్ని సంవత్సరాల నుంచి తీసిన సినిమాని చిటికలో స్లో ఉంది నెరేషన్ అంటే ఎలా? ఎప్పుడూ తీసే సినిమాలాగా తీశాడు, స్లో నెరేషన్ ఉంది. ఫ్యామిలీ సినిమా ఇది, లవ్ స్టోరీ సినిమా ఇది, కొంచెం లో ఉంది, ఎప్పుడు ఒకటే రొట్ట స్టోరీలా. అది ఫైన్, అది వాటి గురించి చెప్పారు. కానీ ఇలాంటి కొత్తవి వచ్చినప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయకుండా, కొన్ని రివ్యూస్ అయితే నాకు అసలు ఒక గౌరవాత్మకమైన మూవీని, ఇది అంత గౌరవమైన సినిమా ఇది. మన కృష్ణుడు, మన అర్జునుడు, మన కర్ణుడు, మన అశ్వత్థామ, మన మహాభారతం, ఇట్లాంటి దాన్ని ఒక విజువల్ వండర్గా తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఇంట్రెస్ట్గా కూర్చోబెట్టి మన చరిత్ర ఏంటి అని చెప్పాలనుకున్న ఆయన్ని స్లో నెరేషన్ ఉంది. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఇంక ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి వచ్చినట్టు, సీనియర్ ఎన్టీఆర్ నుంచి వాళ్ళే ఉన్నట్టు కొంతమంది చెప్తున్నారు అసలు సినిమా గురించి. కొన్ని సినిమా స్లో నెరేషన్ ఉంటాయి, అవి మన చుట్టూ జరిగే స్టోరీస్ని స్లో నెరేషన్ తీశారు, మీరు చెప్పారంటే ఓకే. ఇంత గొప్ప సినిమాని కూడా మధ్య మధ్యలో స్లో అయింది, ఇది అది అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. పుచుక్ రివ్యూస్ మీకు తెలుసు, డార్క్ మూమెంట్ వచ్చింది, హై విజువలైజేషన్స్, కలర్ బాగుంది. వీళ్ళ రివ్యూస్ చూస్తుంటే నేను చూసా చాలా గొప్పగా చెప్తారనుకోని, నో, మళ్ళీ అదే చెప్తున్నారు. ఎందుకండి? ఇదే ఐడియాలజీ మీ మైండ్లోకి వస్తే, మీరు స్క్రీన్ ప్లే మీద పెన్ను పెట్టి తెర ఎక్కిస్తే, డైరెక్షన్ చేస్తే మీకు తెలుస్తుందండి కష్టం. ఏ సినిమాదైనా అదే కష్టం. ఇంతకుముందు నేను అనుకునే స్లో నరేషన్, నో, ఈరోజు ఈ సినిమా చూసి నేను గర్వంగా చెప్పుకుంటాను, తెలుగు ఇండస్ట్రీలో సినిమా వేరే స్థాయికి వెళ్తుందని. మార్వెల్ తీసుకొచ్చి ల్యాగ్ ఉన్న అనవసరమైన తీసుకొచ్చేసి అనవసరం మన డబ్బింగ్లోకి తీసుకొచ్చి, మన నేరేటేషన్ తీసుకొచ్చి, మన పంచ్ డైలాగులు, బయట జరిగే సిల్లీ జోక్స్ చేస్తే నవ్వుకుంటూ ఎంజాయ్ చేసి హిట్ చేసేస్తారు మూవీని. ఇంత గొప్ప మైథలాజికల్ మన చరిత్రని తీసుకొచ్చి తీస్తే మీరు ఇలా చెప్పడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా సినిమా విషయానికి వస్తే, ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టార్టింగ్ రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి అమితాబ్ బచ్చన్ గారి వరకు ప్రతి ఒక్కళ్ళు జీవించారు అనే చెప్పాలి. మనం గతంలో చూసుకుంటే బాహుబలికి అయితే ఎవరెవరైతే పాత్రలు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు చెయ్యలేరు అని అనుకున్నామో, ఈ సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి అమితాబ్ బచ్చన్ సార్ వరకు ప్రతి ఒక్కళ్ళు యాప్ట్ ఫర్ దట్ సర్టైన్ క్యారెక్టర్. ప్రభాస్ గారు ఇంత మైథలాజికల్ మూవీలో తన యాటిట్యూడ్, తన కొంచెం కామెడీని తీసుకొచ్చి మనందరినీ నవ్వించి ఒక కొత్త ఐడియాని తీసుకొచ్చి తీసిన ఆయన మనం అభినందించాలి. ఎందుకు ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు? ఒకసారి చూస్తే సరిపోద్ది. 2.95 టమాటోస్, 3.25 రేటింగ్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ కల్కి భగవానుడు, మన కలియుగం అంతరించిపోయేసరికి ఆయన జన్మించే కథని మనకి పూసగుచ్చినట్టు చాలా బాగా చూపెట్టారు. దీపికా పడుకోని గారి యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తను ఎంత ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ జీవించింది తన పాత్రలో. అశ్వత్థామ క్యారెక్టర్ ఈజ్ యాప్ట్ ఫర్ అమితాబ్ బచ్చన్ గారు. ఎంత బాగా చేశారంటే స్క్రీన్ మీద చూస్తుంటే ఆయన అలాగా చూడబుద్ధి అవుతుంది. ఈవెన్ ప్రభాస్ గారికి కొంచెం స్క్రీన్ టైం తక్కువ ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఫైట్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కన్వర్జేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. శంబలా దేశం కానీ విజువల్ వండర్ అండి. ఇది మనం మాటలతో చెప్పలేం. ఇది కూడా మూవీ రూల్స్లో కానీ, ఈ ఐబొమ్మలో కానీ చూడాల్సిన సినిమాగా 70mm స్క్రీన్ మీద చూస్తేనే సూపర్ సినిమా అది. మీరు ప్రతి ఒక్క బిట్ని, ప్రతి ఒక్క హైని ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు చూడండి. ఈ అన్వాంటెడ్ రివ్యూస్ మీరు నమ్మకండి. ప్రతి ఒక్కరు చిన్న నుంచి 5 సంవత్సరాల పిల్లవాడి నుంచి 75 సంవత్సరాల తాతయ్య వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నేను చెప్తున్నాను. బాగుంది. కాంప్లెక్సిటీని కూడా అసలు విజువల్ వండర్గా ఎంత బాగా చూపెట్టారంటే, ఒక చిన్న సాంగ్లో, ఆ సాంగ్ అన్వాంటెడ్ అని అంటున్నారు కొంతమంది, ఆ సాంగ్లో అసలు కాంప్లెక్సిటీలో ఏముంటుంది, అక్కడ అంతరించిపోయిన మొత్తం దేశంలో, అంతరించిపోయిన ప్రపంచంలో ఒక సర్టైన్ పార్ట్ వరకు ఒక విజువల్ వండర్ లాగా మనకి చాలా బాగా చూపెట్టారు కాంప్లెక్సిటీని. అక్కడే సముద్రం, అక్కడే ఎడారి, అక్కడే ఒక ఇతర దేశపు ఆచరణలు, అసలు ఎంత బాగా చూపెట్టారంటే అంత బాగా చూపెట్టారు. మృణాల్ గారు కానీ, దుల్కర్ గారు కానీ, క్యామియోస్, ఆర్జీవి గారు, రాజమౌళి గారు, విజయ్ దేవరకొండ గారు
అందరూ 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 ప్రతి ఒక్కరి పాత్రలో జీవించారు. చిన్న చిన్న పాత్రలైనా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్, సీట్లో ఎవరు కూర్చోరు, అంత బాగా తీశారు. ఇంకా క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే ఏట్రా కొంచెం స్లో అయింది అని మీరు అనుకునే లోపు లాస్ట్ 30 మినిట్స్లో మీకు ఫుల్ మీల్స్ పెట్టి బయటకు పంపిస్తానండి థియేటర్ నుంచి. నేను చెప్తున్నాను, ఈ వీకెండ్లో ఫుల్ మీల్స్ సినిమా అని మీకు చెప్పాలి. కలికి ఎంత అద్భుతంగా తీశారంటే అద్భుతంగా తీశారు. సంతోష్ నారాయణ గారు మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్స్లో అక్కడ అవసరం లేదు మ్యూజిక్ అనుకున్నారు కాబట్టి ఇవ్వలేదు. ఏదైతే ఎలివేషన్స్, ఇంటర్వెల్ కానీ, లాస్ట్ 30 మినిట్స్ కానీ, భైరవ ఎంట్రీ కానీ మ్యూజిక్ బాగాలేదని మీరు చెప్పండి, నేను అప్పుడు మాట్లాడతాను. ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఆయన కథలో దసరాకి ఏ రేంజ్లో ఇచ్చారో అంతకి త్రిబుల్ ఈ సినిమాకి ఇచ్చారు. కబాలి కానీ ప్రతి ఒక్క సినిమాకి ఏ రేంజ్లో ఇచ్చారో వాటన్నిటికీ పెట్టిన ఎఫెక్ట్ ఒకేసారి దీనికి పెడితే అవుట్పుట్ ఎలా వస్తుందో ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుట్పుట్ అయితే మనకు వచ్చింది. ప్రభాస్ గారు లుక్స్ అయితే సూపర్. ఆయన కటౌట్ని కరెక్ట్గా వాడారని చెప్తాను నేను. ఆఫ్టర్ రాజమౌళి గారు కరెక్ట్గా ఆయన కటౌట్ వాడారు అంటే నాగశ్విన్ గారు. నేను నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జయంతి మూవీస్ స్వప్న దత్ గారికి కానీ, ప్రియాంక దత్ గారికి కానీ, నాగశ్విన్ గారు ఆయన అనుకున్న ఐడియాలజీని అనుకుంది నడిపించిన స్వప్న దత్ గారు కానీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. ఎంత బాగా చేశారండి. ఫ్యామిలీ వర్క్, టీమ్ వర్క్ అంటే ఇది అని మీరు చూపెట్టారు. అంత బాగా తీశారండి మూవీ. ఇది 3Dలోనే చూడాలా, 2Dలోనే చూడాలా, 4DXలోనే చూడాలా, ఐమాక్స్లోనే చూడాలా అని లేదు. మీకు ఏది అందుబాటులో ఉంటే 2D ఉందా, 3D ఉందా, ఐమాక్స్ ఉందా, 4DX ఉందా, ప్రతి దాంట్లో మీరు మూవీని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో మీరు మూవీని ఎక్కడ ఏ క్వాలిటీ తగ్గదు. గతంలో వచ్చిన ఆదిపురుష్ 3Dలోనే చూడాలని చెప్పారు. నో, ఇది 2Dలో చూడొచ్చు, 3Dలో చూడొచ్చు, 4DXలో చూడొచ్చు, ఐమాక్స్లో చూడొచ్చు. మీరు ప్రతి దాంట్లో మంచి ఫీల్ని అయితే పొందుతారు ఈ సినిమా వల్ల. అంత బాగా తీశారు. నెక్స్ట్ ఇది కల్కి యూనివర్స్ అనేసి మనకి లాస్ట్ ఎండ్ కార్డ్లో చెప్పారు. యూనివర్స్ అంటే నెక్స్ట్ పార్ట్ దీనికి మించే ఉంటుందని నేను చెప్పాలి. దీనికి మించి అంటే ఇది తక్కువ అని కాదు, ఇది చాలా గొప్ప సినిమా. ఇది మన భారతదేశం గర్వించదగ్గ సినిమా. పక్క దేశాలు చెప్పుకునే సినిమా, పక్క రాష్ట్రాలు మన గురించి మాట్లాడుకునే సినిమా. ప్రభాస్ గారు ఆయన క్యారెక్టర్ని ఎంత కరెక్ట్గా పిక్చరైజేషన్ చేశారంటే, ఎంత క్యారెక్టరైజేషన్ ఉందంటే, కామెడీ ఆఫ్టర్ డార్లింగ్ తర్వాత అంత హ్యూమర్ నేను ఈ సినిమాలోనే చూశాను. అయింది అంత బాగా చేశారు. బుజ్జికి కీర్తి సురేష్ గారు వాయిస్ చాలా ప్లస్. తన వాయిస్ వల్ల అసలు ఒక ప్రజెన్స్ అయితే చాలా బాగుంది. మనం అయితే ఫుల్లీ ఎంజాయ్ చేయొచ్చు మూవీని. అంత వాళ్ళ భైరవ బుజ్జి మధ్యలో కన్వర్జేషన్ ఈజ్ సో గుడ్, అంత బాగుంది. బ్రహ్మానందం గారు తను ఉన్న పాత్ర కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. ఆయన కూడా ప్రతి ఒక్కటి మృణాల్ గారు 5 నిమిషాలే ఉన్నారు అనుకోవడానికి లేదు, ఆమె కూడా చాలా బాగా చేశారు. ఆర్జీవి గారు ఉన్న నిమిషన్నర క్యారెక్టర్ కూడా ఆయన కూడా చాలా బాగా చేశారు. రాజమౌళి గారు ఉండడం అసలు అన్ఎక్స్పెక్టెడ్, అది ఆయన కూడా చాలా బాగా చేశారు. మనకి మధ్యలో రియాన్ క్యారెక్టర్ వస్తుంది ఒకటి, తను కూడా చాలా బాగా చేసింది. రివ్యూ ఇవ్వండి, బాగాలేదని చెప్పండి, బట్ ఇలాంటి సినిమాలు కూడా మీరు ఎంకరేజ్ చేయకుండా 2.25 టమాటోస్ ఏంటిది, మీకు చాలా బాగా రివ్యూస్ ఇస్తారు, నేను ఫాలో అవుతాను. బట్ ఈ సినిమాకి కూడా మీరు ఇలా స్లో నరేషన్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఏంటిది అండి. ఈరోజు నేను మార్నింగ్ 5 షోకి వెళ్తే 75 ఇయర్స్ అంకులు, 65 ఇయర్స్ అమ్మమ్మలు ఎంతోమంది ఈ సినిమాకి వచ్చారు. అంటే ప్రభాస్ గారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళనైనా థియేటర్కి రప్పించగలరని దీంతో మనం రుజువు చేసుకోవచ్చు. అంత బాగా చేశారు ఆయన. నెక్స్ట్ ఈ యూనివర్స్ ప్లాన్ చేశారు కాబట్టి మనకు కూడా మన తెలుగు చలనచిత్రాల్లో మాకు యూనివర్స్ ఉంది. మార్వెల్ అవే కాదు, మాకు ఒక యూనివర్స్ ఉంది. నెక్స్ట్ మేము దింపుతాం, ఒక్కొక్క దాని గురించి వెయిట్ చేస్తాం. ఈ మొత్తం యూనివర్స్లు కలిపి ఒకేసారి మల్టీ యూనివర్స్ ప్లాన్ చేస్తారు. అది కూడా మనకి పక్కా ఉంటుంది నాకు తెలిసి, ఏదో పార్ట్లో చేస్తారు నాగశ్విన్ గారు మళ్ళీ చెప్తున్నా, మీ ఐడియాలజీకి సెల్యూట్ అండి, సెల్యూట్ అంతే, ఇంకింత మించి ఏం చెప్పలేను. ప్రతి ఒక్కరు వెళ్ళి మూవీని ఈ వీకెండ్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీకే అర్థమవుతుంది. నా మాటలు ఏదైనా తప్పు ఉంటే మీరు నాతో చెప్పండి, అప్పుడు నా కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. ప్లీజ్ తెలుగు సినిమాని బతికించండి, రివ్యూస్తో చంపేయకండి. నేను లాస్ట్ టైం ఇప్పుడు ఈ రివ్యూలో అది తీసుకొస్తున్నాను కాదని, కానీ లవ్ మీ ఇఫ్ యూ డేర్, అది దిల్ రాజు గారు వాళ్ళ అన్నయ్య కొడుకు చేశారు, అశ్విన్. ఆ సినిమా కూడా అంత తీసి పారే సినిమా కాదండి, థియేటర్ వాచబుల్ సినిమా. అది సంథింగ్ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, దానిని అసలు థియేటర్కి కూడా వెళ్లకుండా చేశారు ఈ రివ్యూవర్స్. అంత దారుణంగా చెప్పారు. మీకు నచ్చలేదు, మీకు నచ్చపోతే ఎవరికి నచ్చకుండా ఉంటుందా? మీరు లాస్ట్ ఒక లైన్ ఏం చెప్పాలంటే, మాకు అనిపించింది, మీకు ఎలా అనిపిస్తుందో మాకు తెలీదు, గో అండ్ వాచ్ ఇట్, అవసరం లేదు, చూడాల్సిన సినిమా కాదు, ఓటీటీలో చూడండి. ఆ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ సినిమాల మీద రివ్యూ ఇచ్చి మీరు బతుకుతున్నారు.
మీకు ఒక ఫేమ్ వస్తుంది. ఫస్ట్ అది గుర్తుంచుకోండి. తెలుగు సినిమాని బతికించండి. ఇంతకు మించి నేనేం చెప్పట్లేదు. ఇలా కొత్త ఐడియాలజీ వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేయకపోతే మనకంటే మూర్ఖులు ఉండరు. థ్యాంక్ యూ. ఇంతసేపు ఈ మొత్తం రివ్యూ చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, మరిన్ని వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్.